హరి ఓం. ఎని గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఎని శుభాకారమిక్షింప కన్నులకఖిలార్థలభంబు కలుగుచుండు, ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడివిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తమన వరతము నచ్చియున్నది, నీ ఆననానలేదు కరుణ జూడుము కంసారి ఖలవిదారి, శ్రీయుతాకారమాని నీ చిత్తచోర, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితిన్ నిన్ను, ఏ కన్యలు కొరరు కొరదేమును రమాకాంతాలలామంబురజన్యానేక పసింహనా వలననే జన్మించనే మోహముల్, శ్రీయుతమూర్తివో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కొరు చందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా గొనిపోయదనంచునున్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్, వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబున ఈశ్వరున్ హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించు చేసితినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక నిర్జితులై పొదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్, ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, పురుషరత్తమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల, భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియంబుల సత్వమేల, దయితనీయధరామృతంబానగాలేని జివ్వకు ఫలరస సిద్ధియేల, నిరజాతనయన నీ వనమాలికా గంధము అబ్బలేని ఘ్రాణమేల, ధన్యచరిత నీకు దస్యంబుసేయిని జన్మమేల ఎన్ని జన్మమూలకు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అతుల సరస్వతీ సరదుదంచిత బాలరసాల సాల శోభిత తట తుంగరంగ మగు బిందు సరంబు వినిర్గమించి, అంచిత గరుడాధిరోహణము శేషిత దీయ గరుత్ప్రభూత ప్రతతి విలక్షణ క్రమ విరాజిత సామము నించుమో వించుమోదియై, అరిగ వికుంఠదామమునకంత సకామనుడైన కర్దముండరయ విమోహియై మనమునందున ముందట వచ్చు కొరికల్ సిరిగొనుచుండ దక్షణమున్, బిందు సరంబునకేగి ఇందిరావరు తలపోయుచుండే జనవంజుడు భక్త నితాంత చిత్తుడై అని చెప్పి, సామవేదము ఋగ్వేదము కూడా రెక్కల యొక్క శబ్దముల కింద విప్పారుతూ ఉండగా వినిపిస్తూ ఉండగా ఆ వైకుంఠానికి బిందు సరోవరం గుండా వచ్చి ప్రత్యక్షమైనటువంటి ఖగవాహనుడైనటువంటి ఆ పరమాత్మ వెళ్ళిపోయిన తరువాత అప్పుడు ఈయన తను ఆ బిందు సరస్సు ప్రాంతంలో ఉండేటువంటి తన ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళి తను చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ఫినిష్ చేసేసుకొని ప్రశాంత చిత్తుడై ఆయన జనవంజుడైనటువంటి ఆ కర్దమ ప్రజాపతి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అన్న తరువాత విదురుడికి ఏమిటి అన్నట్టు కొంచెం మొహం ఇలా పెట్టేటప్పటికీ అప్పుడు ఆయన ఓహో నీకు బిందు సరస్సు అనేటువంటిది నేను పదం వాడుతున్నాను కదా,
పరమాత్మ బిందు సరస్సు ద్వారా వైకుంఠధామానికి వెళ్ళాడు అన్నాను కదా. అసలు ఆ బిందు సరస్సు అంటే ఏమిటో తెలిసిన, అది ఎలా ఫార్మ్ అయిందో తెలిసిన అని చెప్తూ, యస్మిన్ భగవతో నేత్రాన్యపతన్నశ్రబిందవ కృపయా సంపరీతస్య ప్రసన్నేర్పితయా భృశం. తర్వాత ప్రపన్నే, శరణు పొందినటువంటి కర్దముడు ఆయన శరణు పొందాడు కదా, స్వామి నువ్వు తప్ప మరొక దారి లేదు నాకు అని ఆయన ఎప్పుడైతే కర్దమ ప్రజాపతి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి తన కోరికను ఈరేడడం కోసం పరమాత్మని ధ్యానించి పూజలు చేసిన తరువాత అలాగా తననే శరణు పొందినటువంటి ప్రపన్నే, తననే శరణు పొందినటువంటి భక్తుని యందు భృశం, చాలా అధికంగా, అలాగా అంత దీనత్వంతో శరణాగతి చెందినటువంటి మహా తపస్సంపన్నుడైనటువంటి ఆ కర్దముణ్ణి చూసిన తరువాత అర్పితయా, అప్పుడు కృపయా సంపరీతస్య భగవతః నేత్రాత్, అప్పుడు ఏం జరిగింది అంటే తన భక్తుడిని చూసిన వెంటనే పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి వెంటనే తన మనసులో బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి దయా కృపయా కృపొచ్చేసింది ఆ భక్తుడిని చూసేటప్పటికి. సంపరీతస్య, వెంటనే ఆ దయ అంతా కూడా పరమాత్మ యొక్క శరీరం మొత్తం వ్యాపించిపోయడమే కాకుండా ఆ దయ మొత్తం అక్కడ ఉండేటువంటి సర్వవ్యాపుడిగా, ఆత్మస్వరూపుడిగా, సత్యస్వరూపుడిగా, జ్ఞానస్వరూపుడిగా, జ్ఞానం సత్యం ఇదంతా కూడా వ్యాపించిపోయినటువంటిది కాబట్టి సంపరీతస్య, పూర్తిగా వ్యాపించిపోయింది దయచేత. అంటే ది ఫీల్డ్ ఆఫ్ కంపాషన్ అనేటువంటి ఒక స్థితి అక్కడ ఏర్పడింది. అటువంటి అంటే ఇప్పుడు సపోజ్ వాతావరణం ఉందనుకోండి, వాతావరణం ఒకసారి ఏమవుతుంది, సపోజ్ వేడి బాగా వ్యాపించిపోయింది అనుకోండి, వేడి బాగా ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతాం, వాతావరణం వేడెక్కింది, మొత్తం వ్యాపించిపోయింది, హీట్ అంటాం. అదేవిధంగా మొత్తం అంతా కూడా సంపరీతస్య, పూర్తిగా వ్యాపించిపోయింది కృపయా, దయచేత. ఇప్పుడు అటువంటి స్థితిలోకి కానీ ఏ జీవుడు వెళ్ళినా ఆ జీవుడిలోకి కూడా మిగతా జీవుల మీద ప్రేమ చూపించాలి, కృప చూపించాలి అనేటువంటి మానసిక అవస్థలు కలుగుతూ ఉంటాయి. కాబట్టే మనకి దేవాలయాల్లోకి వెళ్తున్నప్పుడు కానీ, మరొక ఆశ్రమాల్లోకి వెళ్తున్నప్పుడు కానీ, తీర్థస్థానాల్లోకి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ మహాత్ముల యొక్క సంచారం వల్ల, అక్కడ దేవశక్తుల యొక్క సంచారం వల్ల ఆ దేవతలకు ఉండేటువంటి సకల గుణాలు కూడా సంపరీతస్య, వ్యాపించబడి ఉంటాయి. అలాంటప్పుడు మన మనసుని నిశ్చలంగా చేసుకుని ఆ మనసుని ఒక రిసీవర్లా పెట్టుకున్నట్లయితే ఆ దేవతా సంబంధమైనటువంటి ప్రభావము, ఆ దేవతా సంబంధమైనటువంటి శక్తి అది మనలోకి వస్తుంది. అందువల్ల అక్కడ ఆ పదం వాడు సంపరీతస్య, పూర్తిగా వ్యాపించిపోయిందిట ఆయన భక్తుని చూసేటప్పటికి. అటువంటి పరిస్థితిలో భగవత్ నేత్రాత్ అశ్రుబిందవ న్యపతన్, అప్పుడు ఆ దయచేత శ్రీహరి యొక్క ఆ కన్నుల నుండి, నేత్రాత్ కంటి నుండి, యస్మిన్ ఎక్కడైతే ఏ ఆశ్రమస్థానం అందైతే అశ్రుబిందవ ఆయన కన్నీటి యొక్క చుక్క ఒక బిందువు న్యపతన్ జారిపడ్డాయో, ఆయన కంట్లో నుంచి ఆ భక్తుని చూసిన వెంటనే దయచేత ఆ బిందువులు రెండు అక్కడ జారిపడ్డాయిట. అందువల్ల ఆ బిందువు కన్నీటి దయచేత కూడుకున్నటువంటి భగవంతుడి యొక్క ఆ అశ్రు కణాలే సరస్సు కింద ఫార్మ్ అయ్యి అది సరస్వతి తీరంలో ఉంది. సరస్వతి తీరంలో ఆ బిందు సరస్సు ఉంది అన్న. ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే సరస్వతి అంటే జ్ఞానస్వరూపము, ది ఫ్లో ఆఫ్ నాలెడ్జ్, ఫ్లో ఆఫ్ డివైన్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్లో ఏమిటి జరుగుతుంది అంటే అటు భగవంతుడికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ మనకి కలుగుతూ ఉన్నప్పుడు, మనకి సకల జీవుల మీద కూడా ప్రేమ కలిగినప్పుడు ఆ ప్రేమ యొక్క, ఆ దయ యొక్క, ఆ కరుణ యొక్క స్థితి కన్నీటి బిందువుల కింద అక్కడ కారడం అనేటువంటిది యోగంలో మహాభక్తులకి ఎప్పుడూ సంభవించేటువంటి విశేషంగా ఉంటుంది. కాబట్టి ఆయన నుంచి కృపయా సంపరీతస్య భగవతో నేత్రాన్
జ్ఞపతత్ అశ్రుబిందవ. అందువల్ల ఓ విదురా దాన్ని బిందు సరస్సు అన్నారయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా కానీ మనం గమనించినట్లయితే మనం ఏం చేస్తామంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నుంచుంటాం. నుంచున్నప్పుడు మనకేమవుతుంది, కొంచెం ఆ సెన్సిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఆ భక్తితో భావంతో పులకరించి ఉన్నప్పుడు పరిస్థితిలో మిగతా వాళ్ళు ఎవరు డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా, మిగతా వాళ్ళని అటు ఇటు చూపులు చూసుకోకుండా భగవంతుడి గురించి మనం ప్రిపేర్ అవుతూ వెళ్ళినప్పుడు, అప్పుడు మనకి అదృష్టం ఉన్నట్లయితే మన మనసులో భగవంతుడి మీద ప్రేమ పుట్టిన తర్వాత ఓ 2 అశ్రుబిందువులు కారుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీకు కారడం కాదు, అప్పుడు బయటకు వచ్చి చెప్తాం అనమాట. నన్ను చూసేటప్పటికి కన్నీరు వచ్చేసిందండి, అదండి ఇదండి అని చెప్పి నువ్వేదో గొప్ప అయిపోతూ ఉంటావు. నీ మొహం అది కాదు అక్కడ జరుగుతుంది. నీలో ఉండేటువంటి క్రూరత్వం, నీలో ఉండేటువంటి అహంకారం, నీలో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఆ ఈగోయిస్టిక్ ఆస్పెక్ట్స్ అన్నీ కరుడుగట్టుకుపోయినటువంటివి కరిగి 2 కన్నీటి చుక్కల కింద కారుతాయి తప్ప నువ్వు భగవంతుడిని చూసినందువల్ల కాదు. ఇప్పుడు భగవంతుడిని చూసినప్పుడు ఎందుకు కలుగుతాయంటే, ఇంత క్రూరత్వము, ఇంత అహంకారము, ఇంత నేను అనేటువంటి మిథ్యాహంకారంతో కరుడుగట్టిపోయినటువంటి దానిని భగవంతుడు నీ వైపు చూసి ఒకసారి ఆయన శక్తిని పంపించేటప్పటికి అప్పుడు కాస్త కరిగి కన్నీటి కింద వస్తుంది. కాబట్టి ఇప్పుడు భగవంతుడు భక్తుడిని చూసినప్పుడు భగవంతుడికి కన్నీరు గారింది అంటే, భక్తుల్లో తననే చూసుకుని ఆయన మహత్తరమైనటువంటి ఆ కృపా రసంతో ఆయన నిండిపోయాడు. ఇది అయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇప్పుడు భగవంతుడు కన్నీటి చుక్కలు సరస్సుగా మారినటువంటి ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అనేటువంటిది 5 శ్లోకాలలో మైత్రేయ మహర్షికి విదురుడికి చెప్తూ ఉన్నాడు. తద్వై బిందుసరో నామ సరస్వత్యా పరిప్లుతం పుణ్యం శివామృతజలం మహర్షి గణసేవితం. సరస్వత్యా, ఇప్పుడు అక్కడంతా కూడా సరస్వతీ నది ప్రవహిస్తూ ఉన్నది. పరిప్లుతం, ఆ బిందు సరస్సు చుట్టూ సరస్వతీ నది చుట్టబడి ఉండి సరస్వతీ నది ప్రవహిస్తూ ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా, ఆ బిందు సరస్సు అంతా కూడా శివామృత జలం. శివ అంటే మంగళకరమైనటువంటి అమృతమైనటువంటి జలము. ఆ నీరంతా ఏమిటంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క కన్నీటి నుండి కారినటువంటి ఆ జలం సర్వ మంగళాలని చేస్తూ ఉంటుంది. ఆ జలాన్ని కాస్త మనం కానీ స్వీకరించినట్లయితే అమృతప్రాయమైపోయినటువంటి జలం, ఆ ప్రాణశక్తి స్వరూపమైనటువంటిది అది. అది అది దాన్ని తెలుసుకునే మహర్షి గణ సేవితం. మహర్షి గణాలన్నీ కూడా అక్కడికి వచ్చి బిందు సరోవరంలో ఆ బిందు సరస్సుని ఆ భగవంతుడి యొక్క కన్నీటి చుక్కలు కాబట్టి అక్కడ అది దాని ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసినటువంటి మహర్షి గణాలందరూ కూడా అక్కడికి వచ్చి సేవిస్తూ ఉంటారయ్యా. అదే కాదు, అది పుణ్యం, అది పుణ్యతరమైనటువంటిది, తర్వాత మంగళకరమైనటువంటిది, అమృతమయమైనటువంటిది, సకల మహర్షి గణాలు కూడా వచ్చి సేవించేటువంటిది. పుణ్యం అంటే, పుణ్యం అనేటప్పటికి బుద్ధి వివర్ధనం పుణ్యం. అక్కడికి వెళ్ళేటప్పటికీ మన బుద్ధి వివర్ధనం చాలా ఎక్స్పాండ్ అయ్యి మన బుద్ధికి సంకుచితత్వం పోయి ఆత్మతత్వస్వరూపమైనటువంటి ప్రకాశ జ్ఞానం కలిగించేటువంటిది. కాబట్టి పుణ్యం అంటే అది. బిందు సరో నామ, అటువంటి ఆ సరస్సుని బిందు సరోవరం అన్నారయ్యా విదురా అని చెప్పిన తరువాత అక్కడ ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ, పుణ్యద్రుమలతాజాలై కూజత్ పుణ్యం మృగద్విజై సర్వర్తు ఫల పుష్పాఢ్యం వనరాజిశ్రియాన్వితం. ఎక్కడైతే భగవంతుడి యొక్క దయ బిందు సరస్సు రూపం కింద వచ్చిందో ఆ నీటి వల్ల, ఆ సరస్వతీ తీరం వల్ల అక్కడ పుణ్య ద్రుమలతాజాలై, చాలా పుణ్యప్రదమైనటువంటి ద్రుమములు అంటే చెట్లు, తర్వాత లతలు చేత కూడిపోయి ఉన్నది. అక్కడ బ్రహ్మాండమైనటువంటి పవిత్రమైనటువంటి చెట్లతోనూ లతలతోనూ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే అక్కడ చెట్లు లతలు ఉంటాయో కూజత్ పుణ్య మృగద్విజై, ద్విజాలు అంటే పక్షులు, అక్కడ రకరకాలైనటువంటి మృగాలు అవి కూడా తిరుగుతుంటాయి. అవి కూడా కూజత్ పుణ్య మృగద్విజై, పవిత్రమైనటువంటి మృగాలతో,
పవిత్రమైనటువంటి పక్షులు ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన అక్కడ జార విడిచినటువంటి కన్నీటి బిందువులలో నుంచి వస్తున్నటువంటి ప్రభావాన్ని అక్కడ ఆస్వాదించాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ అక్కడికి జంతువులు కానీ చెట్లు కానీ లతలు కానీ పక్షులు కానీ రాలేవు. కాబట్టి పుణ్య మృగద్విజై, మృగాలు ఈ పక్షులు వచ్చాయి. సర్వర్తు ఫల పుష్పాఢ్యం, మొత్తం ఋతువులన్నీ కూడా అక్కడికి వచ్చేసాయి. వచ్చి ఒకదాని తర్వాత ఒకటి, నా టైం అయిన తర్వాత వస్తాను, నా టైం అయిన తర్వాత వస్తాను అనుకోలేవు ఋతువులు. కాలం ఏమైపోయిందంటే సర్వ ఋతువులు కూడా కాలస్వరూపం అక్కడికి ఒక గుంపు కింద వచ్చేసేసేటప్పటికీ అన్ని ఋతువుల్లోనూ ఉండేటువంటి ఫలాలు పుష్పాలు కూడా అక్కడ పూయడం ప్రారంభించాయట. సర్వ ఋతు ఫల పుష్ప ఆఢ్యం, ఆఢ్యం అంటే ప్రకాశిస్తూ ఉండి సమృద్ధంగా ఉండేటువంటిది వనరాజి శ్రియా. అక్కడ ఉండేటువంటి ఆ వనరాజి అంటే వనంలో చాలా శ్రేష్టమైనటువంటి శ్రియాహ, మంగళాలతో కూడుకున్నటువంటిది అయింది. ఎందుకు అంటే అక్కడ కర్దమ ప్రజాపతి తపస్సు చేశాడు, కర్దమ ప్రజాపతిని దయతో చూశాడు. ఆయన కన్నీటి నుంచి కారినటువంటి బిందువు అక్కడ ఉండేటువంటి సరస్వతీ నదీ తీరం వల్ల మనుషులే కాకుండా మహర్షులే కాకుండా పక్షులు, తర్వాత మృగాలు, చెట్లు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఆ అనుభూతిని అవి చెందుతూ ఉన్నాయి. ఈ తర్వాత ఇంకా ఏం జరిగిందంటే మత్త ద్విజగణైర్జుష్టం మత్త భ్రమర విభ్రమం మత్త బర్హి నటాటోపం ఆహ్వాయన్ మత కోకిలం. మత్త ద్విజగణై, ఆ పరమాత్మ యొక్క తేజస్సుని, ఆ వెలుగుని, ఆ నీటిలో ఉండేటువంటి అమృతాన్ని, ఆ మధురిమని తాగినటువంటి, రుచి చూసినటువంటి పక్షుల గుంపులు మత్తెక్కిపోయి ఉన్నాయి. అంటే భగవన్మత్తతో అక్కడ పక్షుల గుంపులన్నీ కూడా ఉంటూ ఘుష్ణం కిలకిల 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 అని చెప్పి ఆనందంతో అవి ఆడుతూ ఉన్నాయా. మత్త భ్రమర విభ్రమం, మదించినటువంటి తుమ్మెదలు అక్కడంతా కూడా ఝూమ్ 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 అని చెప్పి ఆ పుష్పాల మీద, ఆ ఫలాల మీద, ఆకుల మీద, నీటి మీద ఇవన్నీ కూడా ఆడుతూ ఉంటే వీటిని చూసి మత్త బర్హి నట ఆటోపం, వెంటనే అక్కడికి వచ్చేటప్పటికి పురువిప్పుకున్నటువంటి మత్తతో కూడుకున్నట్టంటే మదించినటువంటి ఆ అమృతప్రాయమైనటువంటి ఆ జలాన్ని తాగి ఈ నెమళ్ళన్నీ కూడా అక్కడ నాట్యం చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఆ వనరాజి, అక్కడ ఉండేటువంటి ఆ మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఆహ్వయత్ మత కోకిలం, రండి రండి కోయిలుగారా రండి రండి, చిగురు టాకులు ఉన్నాయి, వీటిని తిని మీరు పాటలు పాడుదాని రండి అని చెప్పి అక్కడ ఉండేటువంటి వృక్షాలు ఆహ్వయతే మత్త కోకిలం, మదించినటువంటి భగవంతుడి యొక్క స్మరణ చేత పరిపూర్ణమైనటువంటి ఆనందంతో మునిగిపోయినటువంటి కోకిల్ని ఆ వనం ఆహ్వానిస్తోందయ్యా. కదంబ చంపకాశోక కరంజ బకులాసనై కుందమందార కుటజైశ్చూతపో తపోతరైలనంకృతం కదంబ చంపక అశోక కరంజ బకుల అసనై, కడిమి, సంపెంగ, అశోక, పులిగోరు, పొగడ, వ్యాగి ఈ చెట్లతో మొత్తం అక్కడ ఉండేటువంటి చెట్లు అవన్నీ ఇవన్నమాట. కుంద మందార కుటజై, మల్లెలు, తర్వాత మందారాలు, తర్వాత రకరకాలైనటువంటి ప్రశాంతమైనటువంటి సంస్కారయుతంతో కూడుకున్నటువంటి సుగంధభరితమైనటువంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి కుంద మందార కుటజై, అక్కడ పువ్వులన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి. తరువాత చూతపోతై అలంకృతం, చూతపోతై పిల్ల మామిడి చెట్లతో, మామిడి చెట్లు కూడా మంచి ఆకులతో నిగనిగలాడిపోతూ ఆ రసాలు ఊరుతూ ఉండేటువంటి ఆ ఫలాలతో అక్కడ నిండిపోయిందనమాట. వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భగవత కథా రసము రసిక భావ విధులు అని చెప్తూ ఉంటారుగా. ఆ విధంగా అక్కడ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడిందయ్యా అని చెప్పిన తర్వాత ఇవే ఉన్నాయా, ఇంకా ఏవైనా ఉన్నాయా అక్కడంటే కారండవై ప్లవైర్హంస్తై కురరైర్జల కుకుటై
సారసైశ్చ చక్రవాకైశ్చ చకోరైర్వల్గుకూజితం కారండవైః కన్నెలేళ్ల చేత, ప్లవైః బాతుల చేత, హంసల చేత, కురరైః పెన్నడ పులుగులు అనేటువంటి వాటి చేత, పులుగులు అంటే పక్షులు, జలకుక్కుటైః నీటి కోళ్ల చేత, సారసైః బెగ్గర పక్షుల చేత, చక్రవాక పక్షుల చేత, చకోరైః వెన్నెలు తాగడం కోసం వచ్చేటువంటి చకోరాలతో, వల్గు కూజితం ఇటువంటి రకరకాలైనటువంటి పక్షుల యొక్క కూజితాలు కూడా అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. అంటే భగవంతుడి యొక్క స్థితి, భగవంతుడి యొక్క ప్రజ్ఞ, భగవంతుడి యొక్క ప్రభావం, భగవంతుడి యొక్క తేజస్సు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నప్పుడు చైతన్యం కలిగినటువంటి ప్రతి వృక్షము, ప్రతి లత, ప్రతి పక్షి, ప్రతి మృగాలు ఇవన్నీ కూడా మత్తెక్కిపోయి ఆనందంతో సర్వము మరిచిపోయి వాటి భాషల్లో వాటి అంగ విన్యాసాలతో అక్కడంతా కూడా పరిపూర్ణంగా నిండిపోతూ ఉంటుంది. ఇది భగవంతుడు ఉన్నటువంటి చోట జరిగేటువంటి విధానము అని చెప్పిన తదవాత తథైవ హరిణైః క్రోడైః స్వావిద్గవయకుంజరైః గోపుచ్చైర్హరిభిర్మరైర్నకులైర్నాభిర్వృతం. తథా అదేవిధంగా హరిణైః, హరిణాలంటే లేడులు, ఇర్రిలు, క్రోడైః అడవి పందులు, స్వావిద్ గవయకుంజరైః ఏదు పందులు, గురుపోతులు, ఏనుగులు, గోపుచ్చైః గోపుచ్చాలంటే కొండముచ్చులు, హరిభిః సింహాలు, మర్కైః కోతులు, నకులైః ముంగిసలు, తర్వాత నాభిభిః కస్తూరి మృగాలు కూడా అక్కడ ఆ ఆశ్రమస్థానంలో ఇవన్నీ కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అద్భుతమైనటువంటి ఆ వాతావరణం దగ్గరికి ప్రవిశ్య తత్తీర్థవరం ఆదిరాజ సహాత్మజ దదర్శ మునిమాసీనం తస్మిన్ హుతాశనం. ఆదిరాజ అయినటువంటి ఆ మనువు సహ ఆత్మజ తన కుమార్తెతో కూడినవాడై తత్ ఆ తీర్థవరం, ఆ గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి ఆ బిందు సరోవర ప్రాంతంలో ఉండేటువంటి ఆ అరణ్య ప్రాంతానికి, ఆశ్రమ పదానికి ప్రవిశ్య వెంటనే అందులోకి ఆయన ప్రవేశించాడు. తస్మిన్ అప్పుడు అలా ప్రవేశిస్తూ ఉండేప్పుడు అక్కడ ఆశ్రమం కనిపిస్తూ ఉందిగా గర్దమ ప్రజాపతి. ఆ ఆశ్రమం కనిపిస్తూ ఉండేటువంటి అక్కడ హుతాశనం, అక్కడ నిత్యాగ్నిహోత్రుడైనటువంటి కర్దమ ప్రజాపతి అగ్నిహోత్రంతో నిత్య విధులు, అగ్ని కార్యాలు ఆయన నిర్వహిస్తూ ఉండేటప్పుడు ఆ అగ్ని యొక్క తేజస్సు అంతా కూడా పైకి కనిపిస్తూ ఉంటే వాటిని ఆ అగ్నిహోత్రం దగ్గర చూస్తూ ఉండేటువంటి ఆ అగ్నిహోత్ర ప్రాంతంలో ఆసీనం మునిం దదర్శ, అక్కడ కూర్చుని నిష్ఠతో అగ్ని కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉండేటువంటి మునిం, ఆ మహాముని అయినటువంటి కర్దముణ్ణి దదర్శ ఆయన చూశాడు. చూసిన తరువాత అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ విద్యోతమానం వపుషా తపస్యుగ్రయుజాచిరం నాతిక్షామం భగవత్ స్నిగ్ధాపాంగావలోకనాత్ తద్వ్యహృతామృతకలాపీయూషశ్రవణేన చ చిరకాలం తపస్సునందు ఉగ్రయుజ తీవ్రమైనటువంటి తపస్సు చేత ఆయన 10,000 సంవత్సరాలు అక్కడ ఉండేటువంటి స్థితితో ఉన్నప్పుడు వపుష ఆయన శరీరం అంతా కూడా విద్యోతమానం బ్రహ్మాండంగా ప్రకాశిస్తోందయ్యా విదురా. అప్పుడు ఎందుకు ఆ విధంగా ప్రకాశిస్తోంది అంటే తాను 10,000 సంవత్సరాలు చాలా గొప్పదైనటువంటి నిష్ఠతో భగవదారాధన చేశాడు, తపస్సు చేశాడు, నంబర్ 1. ఇక రెండోది ఏం జరిగిందంటే భగవత స్నిగ్ధ అపాంగ అవలోకనాత్. ఇక రెండోది ఆ శరీరం అంతలాగా మెరిసిపోతూ ఉండడానికి కారణం ఏమిటంటే నీ తపస్సు ఒకటే కాదు, భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమై భగవత స్నిగ్ధ అంటే చాలా మృదువైనటువంటి ఆర్ద్రమైనటువంటి అపాంగ అవలోకనాత్, తన యొక్క కంటి చివర యొక్క చూపులు అనేటువంటివి ఆ శరీరం మీద పడినప్పుడు
తద్ వ్యాహృత అమృత కళాపీయూష శ్రవణేన. ఇక మూడవది ఏమిటి అంటే అలాగ ప్రత్యక్షమై కన్నులతో దయచూడినటువంటి కన్నులతో చూడడం వల్ల భగవంతుడి యొక్క కన్నులలో నుంచి జాలువారినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి తేజస్సు ఈయన శరీరంలో పూర్తిగా నిండిపోయి ఉండడం వల్ల, తరువాత తాను తపస్సు చేసుకుంటూ ఉండడం వల్ల రెండు. ఇక మూడవది ఏమిటి అంటే అమృత కళాపీయూష శ్రవణేన చ. అమృతమయమైనటువంటి చంద్రుని యొక్క కళామయమైనటువంటి అది ఎంత ఆనందంగా ఉంటుందో అటువంటి వాక్యాలు వినడం వల్ల, భగవంతుడు మాట్లాడేట్టుగా ఆ మాటలు వినడం వల్ల కూడా ఆయన శరీరం బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతోందయ్యా విదురా అని చెప్పి 3 రకాలైనటువంటి విధుల వల్ల ఆ మునివరం, ఆ ముని శ్రేష్ఠుడైనటువంటి ఆ కర్దమ ప్రజాపతి ఆ శరీరం విద్యోతమానం వపుష. వపుష అంటే శరీరం. విద్యోతమానం విశిష్టంగా ద్యోతమానం వెలిగిపోతూ ఉన్నది అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని